మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ సాయంకాల వేళలో తిమోతి పత్రికలో నుండి వారానికి 2 సెక్షన్లు మాతో మాట్లాడుతూ వస్తున్నావు నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాను. ప్రతి వచనం వెంబడి వచనాన్ని నేర్చుకోవడానికి, ఒక పొల్లు సున్నా కూడా మిస్ కాకుండా నేర్చుకోవడానికి కృపనిచ్చారు. ఎంత గొప్ప భాగ్యమో నాయన. నా బిడ్డల్ని నన్ను ఎంత ప్రేమించారో కృతజ్ఞుడై సాగిలు పడుతున్నానయ్యా. నీ స్వరాన్ని వినగలిగే శక్తిని, బలాన్ని, పరిశుద్ధతను మీరు మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి అపారమైన నీ కృపను, దయను కనులారా చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. మా యాత్రలో మేము పుట్టిన దగ్గర నుంచి మా యాత్ర ముగించే వరకు మేము ఎలా ఉండాలో, మేము ఎలా ముగించాలో పరిశుద్ధుల జీవితాల ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల నుంచి 2వ తిమోతి పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. పౌలు తన జీవితంలో చివరి మాటలు మనం వింటున్నాం. తన 30 నుంచి 40 ఏళ్ల సేవలో తను భూమండలం మీద చివరి మాటలు చెప్పడాన్ని మనం చూడవచ్చు. ఈరోజు నేర్చుకునే విషయాలు చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఒక మనిషి జీవితంలో బ్రతికినంత కాలంలో దేవునితో నడిచిన వ్యక్తుల యొక్క ముగింపు ఎలాగుంటుందో మనం ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో మనం చూడవచ్చు. ఈ రోజుల్లో నీ ప్రారంభం గురించి నీకు తెలుసు, నీ పుట్టుక గురించి నీకు తెలుసు, నీ ముగింపు గురించి ఎవరికీ తెలీదు. కానీ భూమండలం మీద జీవము గల దేవుణ్ణి వెంబడించేవారు వాళ్ళ యొక్క ముగింపు చక్కగా ఎరిగి ఉన్నవారై ప్రయాణం చేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి ప్రత్యక్షతను గురించి దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతగానో సంతోషంతో పట్టజాలనంత గొప్ప విశేషమైన గొప్ప ఆదరణ నేను పొందుచు ఆ విషయాలు మీతో కూడా పంచుకోవడానికి దేవుడు నాకెంతగానో కృపనిచ్చాడు. చాలా విశేషమైనటువంటి అద్భుతమైన దేవుని యొక్క సంకల్పాన్ని మనం కనులారా చూడగలిగే భాగ్యాన్ని ఈ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో రాయబడ్డాయి.
నాకు తెలిసి నేను నా ప్రాణం, నా దేహం నేనైతే వివరించడానికి నాకు బలం సరిపోదు, కానీ దేవుని ప్రేమే మనందరితో మాట్లాడితే బాగుండు. ఆయన దయ మనలందరినీ దర్శించే మాట్లాడితే బాగుండు. నేను ఎంత ధ్యానించినా నా దేహం తట్టుకోవడం కష్టంగా ఉంది. ఈ విషయం లాస్ట్ బుధవారమే చెప్పాలి, పక్కన ప్రేయర్ జరగడం వల్ల మనం ఆపేసాము. ప్రియ దేవుని పిల్లరా, పక్కన ఆరాధనలు ఉంటే ఒక మాట చెప్పండి. పక్కనున్న సహోదరుడికి చెప్పడానికి మీకు బాధ ఏంటో నాకు అర్థం కాదు. మీరు కృతజ్ఞత కూటమో ఏదో ఇంట్లో కూటాలు పెట్టుకుంటున్నారు, మంచిదే. అయ్యా ఈరోజు ప్రార్థన ఉంది అని అంటే ముందుగా మేము టైమింగ్ మార్చుకొని పెట్టుకునేవాళ్ళం కదా. ఏదో క్రైస్తవులు పోటీ కోసం పెట్టుకున్నట్టుగా ఉంది. దయచేసి ఒకరినొకరు సహకరించుకోండి. నాకు ముందుగా చెబితే నేనే తగ్గించుకుంటాను, లేదంటే మా సమయాన్ని ముందుగా పెట్టుకుంటాం. కొంచెం జ్ఞానంగా పని చేయండి, ఆరాధన చేయండి, భక్తి చేయండి. దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గుర్తుపట్టండి. విన్సెంట్ పాలయ్య గారు మీకు శత్రువు కాదు. కొంచెం మనసులో పెట్టుకొని ఆలోచించండి. వాక్యానికి భిన్నంగా ఉన్న ఎవరినైనా మేము ఖండిస్తాం, బుద్ధి చెబుతాం, సరి చేస్తాం. ఇక్కడ ఎవరికెవరికి ఐస్ క్రీమ్ మాటలు, సరదా ముచ్చట్ల మాటలు మాట్లాడే బ్రతుకులు మావి కావు. వాక్యం చెప్తుంది, సరి చేసుకోగలిగితే సరి చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చెయ్యండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఎలా ఊరేగితే మాకేం బాధ లేదు, చేసుకోండి. మీ భక్తిని, మీకు తెలిసిన భక్తిని చేసుకోండి, తప్పే ఉంది. తోటి వాళ్ళతో చెప్పండి, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పండి. కూటం ఉంటే అయ్యా ఈరోజు కూటం ఉంది, మీకు కూడా కూటం ఉంది, రేపు సాయంత్రం మేము కూటం పెట్టుకుంటాం అని చెప్పండి. మేము సరి చేసుకుంటాం, లేకపోతే ఇంకో రోజు మార్చుకుంటాం. దయచేసి ఒక దైవజనుడిని ప్రేమతో అర్థం చేసుకోండి. మీకేదో శత్రువుని అన్నట్టుగా చూడమాకండి. వాక్యంలో అలా చెబుతున్నారో లేదో, వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడో లేదో చూసుకోండి. నేనైనా వాక్యాన్ని బట్టి దిద్దుకోవలసిందే కదా, మీరైనా నేనైనా వాక్యాన్ని బట్టి దిద్దుకోవలసిందే. కనుక కొంచెం ప్రేమతో నా తోటి సేవకులు, విశ్వాసులు, నన్ను కూడా అర్థం చేసుకోండి. నేను మనిషినే, జంతువుని కాదు. ప్రేమతో చెప్పండి, మేము కూడా సరి చేసుకుంటాం. మంచిది. ఈరోజు ఈ తిమోతి పత్రికలో ఈ 2వ తిమోతి 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనందరం కూడా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చదవండి నాన్న. 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. వెడలిపోయే కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని. నేను మంచి పోరాటాన్ని పోరాడాను. నా పరుగు కడముట్టించి తిని. నేను కడముట్టించాను. విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసమును నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఆపేక్షించే వాళ్ళందరికీ కూడా అనుగ్రహించును. చాలు. ఇక్కడ 3 వచనాలు చాలా విలువైనవి. మొదటి 6వ వచనం ఎలాంటిదంటే, ఏం జరుగుతుందో పౌలు చెప్తున్నాడంటే ప్రజెంట్ టైం గురించి చెప్తున్నాడు. ప్రజెంట్ ఏం జరుగుతుందనే విషయం 6వ వచనంలో చెప్తున్నాడు. 7వ వచనంలో పాస్ట్ టెన్స్, జరిగిపోయిన సంగతిని గురించి
పౌలు మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్. ఒక రకంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అనుకోండి. ఒక విషయాన్ని మీతో చెప్పాలి. దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి దేవుడిచ్చిన మనసు నీ దగ్గర ఉండాలి. దేవుని వాక్యం గ్రహించాలంటే మనకున్న శరీర అవయవాలు, మనకున్న ఇప్పుడున్న జ్ఞానం, ఇప్పుడున్న తెలివితేటలు పనిచేయవు. అవి దేవుని యొక్క సత్యాన్ని గ్రహించే శక్తి, సామర్థ్యాలు లేవు. అందుకనే మనందరం కూడా చాలా జాగ్రత్తగా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అనుమతించినటువంటి విషయాలు మాత్రమే మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకోగలుగుతాం. ఇప్పుడు మీ అనుదిన ప్రార్థనలో మీ మైండ్ కానీ, ఆలోచన కానీ, మీ అవయవాలు కానీ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుకొని ఆలోచించే ఒక నడక మన దేహానికి, శరీరానికి, అంతరంగానికి ఉందండి. దేవుడు కనుక నీకు నూతనమైన మనసు, నూతనమైన హృదయాన్ని, నూతనమైన నీ చూపును దేవుడు ఇవ్వకపోతే ఈ సత్యాలు నీ మనసుకు ఎన్నడూ కూడా ఎక్కవు, అర్థం కాదు. జస్ట్ విని అయ్యగారు బాగా చెప్పాడని సంతోషించి వెళ్ళిపోతావు అంతే. ఇక్కడ ఒక దైవజనుడికి చెప్పేటువంటి సంగతులు ఇవి. ఒక దైవజనుడి యొక్క జీవితం ఎలా ప్రారంభించబడి ఎలా ముగించబడుతుందో, ముగింపు చివరి మాటలో అపోస్తలుడైన పౌలు చెప్పేటువంటి మాటలు ఇవి. ఒక దైవజనుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసిన వాడిగా, తన మరణం తెలిసిన వాడిగా మాట్లాడుతున్న సత్యం. ఈ రోజుల్లో చాలామందికి గ్రహింపు కాని విషయం ఏంటంటే, గుర్తుపట్టలేనటువంటి విషయాలు ఏంటి అని అంటే చాలామందికి అర్థం కాదు. దేవుడు మాట్లాడే మాటలు అర్థం కాదు. ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే ఈ ప్రపంచం మొత్తం నీకు విరోధంగా లేచినా నీ మనసు ఏమి చెల్లించదు. దయచేసి మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి, నాకు ఈ మాటలు అర్థం కావాలి ప్రభువా అని. నా మనసు ఆలోచించే శక్తి, సామర్థ్యాలు నువ్వు ఇవ్వకపోతే నాకు రాదని అడగండి. నేను బతిలాడుకున్నాను, అయ్యా నాకు చెప్పడం నా వల్ల కాదు, నా మట్టి దేహం నాకు సరిపోదయ్యా, నీ కృప కావాలని బతిలాడుకున్నా. చెప్పడానికి నేను బతిలాడుకున్నా, విని గ్రహించుకోవడానికి మీరు బతిలాడుకోకపోతే అర్థం కాదు. ఒక దైవజనుడు తన పుట్టుక, తన మరణంను గురించి, తను మరణం తర్వాత తను పొందబోయే వాటి గురించి ఎంతో స్పష్టంగా మాట్లాడేటువంటి విషయాలు. 6వ వచనాన్ని ఒకసారి మరలా చదువునానా? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఇక్కడ చూడండి, నేను అనే మాట తన జీవితాన్ని చూపించి మాట్లాడేటువంటి విషయాలు. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నేను అంటే తన జీవితాన్ని చూపిస్తున్నాడు. తన జీవితంలో ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్ని చూపిస్తున్నాడు. అంటే తన జీవితంలో ఏం జరుగుతుంది, రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఏం జరుగుతుంది, వీటన్నిటిలో ఒక దైవజనుడు దేవుని యొక్క సంకల్పం ప్రకారం ఎలా సిద్ధపడుతున్నాడో అనేటువంటి సంగతి మనందరం కూడా చూడొచ్చు. ఇది చిన్న విషయం కాదండి. మరి వినేటప్పుడు మీ హృదయాలు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ మీరు సరిగ్గా గ్రహించగలిగితే చాలా బాగుంటుంది అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ నాకుంది.
ఒక్కొక్క మాటని మనం ధ్యానం చేసుకుంటూ నేర్చుకుందాం. నేను అనంటే తను దేవునితో ప్రయాణాన్ని చెప్తున్నాడు. మీరు రాసుకోండి. ఒక వ్యక్తి దేవునితో నడిచే వ్యక్తి తన ముగింపు, తన జీవితంలో జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, భవిష్యత్తులో జరగబోయే కాలాన్ని ఎలా ఎరుగుంటాడో మీరు ఈరోజు వినొచ్చు. ఈరోజు ఈ 3 వచనాలు నేర్చుకోవడం మరి టైం సరిపోద్దో లేదో నాకు తెలియదు. అతి గంభీరమైంది. నేను పోయిన బుధవారం నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను చాలా వణికిపోయాను. ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు పౌలు. నాకు అర్థం కాలే ఈ విషయాలు తిమోతికి ఎందుకు చెప్తున్నాడు అనే విషయం నాకు అర్థం కాల. నేను అనే మాట వెనుక దేవుని యొక్క చిత్తాన్ని నేను కనులారా చూశాను. అంటే ఒక వ్యక్తి దేవునితో నడిచే వ్యక్తి, క్రీస్తును సంపాదించుకున్న వ్యక్తి తను ఎలాగుంటాడు, తన జీవితం ఎలాగుంటుంది, తన జీవితంలో ముగింపు ఎలాగుంటుంది, తను భవిష్యత్తులో మరణం తర్వాత పొందుకోబోయేటువంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఎలా సంపాదించుకుంటున్నాడు, దాని కొరకు ఏ జీవితం చేస్తున్నాడో అనేటువంటి విషయాలు నేను కనులారా చూశానండి. నాకు ఈ వాక్యాలు చెప్పడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడనని నేను అనుకుంటున్నానండి. నేనెంత ధన్యున్నో, నా ప్రభు ఇలాంటి ఉపదేశాన్ని చెప్పడానికి నన్ను బ్రతకనిచ్చినందుకు నా ప్రభువుకి నేను కృతజ్ఞుడై ఉన్నానండి. సాగిలి పడిపోయి నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నాను. ఎంతగా కృతజ్ఞుడై ఉన్నానంటే ఇది నా భాగ్యముగా నేను ఎంచుకుంటున్నాను. మరి వింటున్న మీకు ఎలా ఉందో నాకు తెలియదు. చూడండి 6వ వచనం ఒకసారి చదువునానా. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. చూడండి, నేను అనేది తన జీవితాన్ని సూచిస్తూ ఉంది. పానార్పణముగా పోయబడ్డాన్ని దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేస్తుంది. అంటే ఒక మనిషి తన జీవితంలో తన కొరకు తను బ్రతకడం కాదు, కానీ తన ఆయుష్కాలం అంతా కూడా దేవుని చిత్తం చేయడానికి బ్రతికాడట. ఈ విషయాన్ని తిమోతికి ఎందుకు చెప్తున్నాడు అనంటే దేవుడు తనకు అనుగ్రహించిన భాగ్యాన్ని ఎరిగి ఉండి ప్రయాణం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, భర్త తన భార్యకు ఆస్తి సంపాదించవచ్చు, ఇళ్ళు బంగళాలు సంపాదించవచ్చు, తన పిల్లలు ఆస్తులు సంపాదించవచ్చు, గొప్ప గొప్పవి సంపాదించుకోవచ్చు. కానీ దేవుని వెంబడించిన ఒక నీతిమంతుడు ఏం సంపాదించుకున్నాడంటే దేవుడు తన కొరకు సిద్ధపరిచిన మరణం తర్వాత దేనిని సిద్ధపరిచాడో దానిని సంపాదించుకున్న ఆ భాగాన్ని తన పొరుగు వాళ్ళకు కూడా చెప్తున్నాడు, పంచుకుంటున్నాడు. నేనేమంటున్నానంటే ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు కదా, నీ పొరుగు వాళ్ళకి ఎవరికన్నా ఒక సత్యం చెప్పి సంఘానికి నడిపించగలరండి? ఈరోజు ఉదయకాలంలో నేను ఒక కూటంలో వాక్యం చెప్పిన తర్వాత నా వెనక ఒక దైవజనుడు వాక్యం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఈరోజు నేను సేవ చేయడానికి కారణం ఏంటంటే వీధుల్లో తిరుగుతున్న పునుగులు బజ్జీలు అమ్ముకునే ఒక తెల్లట. వాళ్ళు చౌదరీస్ కులానికి చెందిన వాళ్ళు. ఆయన అన్నదమ్ములు ఇద్దరూ సేవ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా రక్షించబడ్డారో చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా, నా తల్లిదండ్రులు రోడ్డెమ్మటి పునుగులు బజ్జీలు అమ్ముకునే ఒక ఆమె వాక్యం చెప్పి మందిరానికి నడిపించింది. నా తల్లిదండ్రులు మారు మనసు పొందారు. నా తల్లిదండ్రులు దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధ జీవితం చేస్తూ
మా తల్లిగారికి పుట్టిన మేమిద్దరం అన్నదమ్ముల్ని కూడా సేవకుల్ని చేసింది. కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఎవరు చెప్తే మారారు? రోడ్డు ఎమ్మటే ఒక పునుగులు బజ్జీలు అమ్ముకొని తట్ట తీసుకొని తట్టలో పునుగులు బజ్జీలు వేసుకొని ఇంటింటికి తిరిగి అమ్ముకునే ఒక తల్లి చెబితే దేవుని వాక్యాన్ని మందిరానికి నడిపిస్తే ఆ తల్లిదండ్రులు రక్షించబడమే కాకుండా వాళ్ళ పిల్లలు సేవకులయ్యారు. ఈ రోజుల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, మిషనరీ బుక్స్ ఉన్నాయి. చూసారు ఎప్పుడన్నా? మీకు తినటానికి, తాగడానికి, నిద్రపోవడానికి టైం లేదు. కనీసం బైబిల్ చదవడానికి కూడా టైం లేదు. ఒక్క వ్యక్తిని తీసుకురాగలరండి? దేవుని సన్ని నడిపించగలరా? ఈ రోజున ఈ పాస్టర్ గారంట ఆ పునుగులు బజ్జీలు అమ్మే తల్లికి బరియలు కార్యక్రమం అంతా ఈ పాస్టర్ గారే చేశారంట. ఆయన చెప్తున్నాడు, రోడ్లెమ్మట ఒక పునుగులు బజ్జీలు అమ్ముకునే తల్లి మాకు సువార్త చెప్తే నా తల్లిదండ్రులు మారారు, నా తల్లిదండ్రులకి పుట్టిన మేమిద్దరం అన్నదమ్ములు మారాం. ఆ పునుగులు చెప్పిన తల్లి చనిపోతే నేను చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దోడినయి, సేవకుండయి ఆ తల్లికి బరియలు కార్యక్రమం చేశానని సాక్ష్యం చెప్పాడండి. నాకు అనిపించింది, నా చర్చిలో ఇట్లాంటి పిల్లలు ఒక్కళ్ళన్నా ఉంటారా అనిపించింది, గొల్లపూడి సంఘంలో ఉంటారా అనిపించింది. మీకు జీవముల దేవునితో నడిచే వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క ముగింపులు, వాళ్ళ యొక్క జీవితం ఎలాగుంటుందంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యానిత్యం పొందబోయే ఒక మహిమ కలిగిన ఫరెవర్ నిత్యానిత్యము అనంటే మరణం లేనిది. మనకి దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన మరణము లేని ఒక నిత్యానిత్యమైనటువంటి దేవుడు మనకు సిద్ధపరిచిన ఒక పరలోక పట్టణం మన కొరకు ఉంది. ఈరోజు నమ్మేవాళ్ళు ఎవరున్నారండి? ఒకసారి ఆలోచించండి. యాత్రికుని ప్రయాణం పుస్తకం తెలుసుగా, బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్మబడిన పుస్తకం యాత్రికుని ప్రయాణం. ఈ యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకం ఎంతో శ్రేష్టమైన పుస్తకం అండి. నా దగ్గర ఉంది, మీరు చదవాలనుకునే వాళ్ళు చదువుకోవచ్చు. ఈయన ఒక మాటలు వేసుకుంటాడు, అంటే గిన్నెలు చొట్లపోతే మాటలు వేసుకునే వ్యక్తి ఈయన. ఈయన మాటలు వేసుకుంటుంటే ఇద్దరు సిస్టర్లు దేవుని వాక్యం ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటుంటే విని రక్షించబడ్డాడు. ఒక మాటలు వేసుకునే వ్యక్తి విని రక్షించబడితే అతను రాసిన పుస్తకం బైబిల్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా అమ్మబడిన పుస్తకం ఈ పుస్తకం. ఒక మాటలు వేసుకునే వ్యక్తి అండి. ఏం చెప్తాం చెప్పండి? విలియం కేరీ గారి గురించి మీకు తెలుసా? విలియం కేరీ గారు ఎలా రక్షించబడ్డారో తెలుసా? మీకు ఐడియా ఉందా? ఈ రోజున మనకి బైబిల్ చేతిలో ఉందంటే విలియం కేరీ గారే. ఎన్నో భాషల్లో బైబిల్ రాయటానికి కారణం విలియం కేరీ గారు. ఆయన ఆత్మీయ తండ్రి ఒక ప్రాంతంలో ఉన్న అనేక మంది ప్రజలు రక్షించబడాలని భాష రాని భాష వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ కనీసం ప్రార్థన చేయడానికి స్థలం లేకపోతే ఆ ప్రాంతాల్లో ముళ్ళ తొప్పల మధ్యలో కూర్చొని ప్రార్థన చేసేవాడు. భాష రాదు, ఆ ప్రజలతో మాట్లాడడం కూడా తెలియదు. అలా కొన్ని సంవత్సరాలు, అంటే ఇంచుమించుగా 4-5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 29వ ఏట చనిపోయాడు ఆయన.
విలియం కేరీ గారి ఆత్మీయ దైవజనులు. చేసింది 4-5 సంవత్సరాలే. ఆయన గొప్ప సేవ ఏం చేయలా, ఓన్లీ ప్రార్థన చేశాడు అంతే. ప్రభుదాసయ్య ప్రార్థన చేశాడు అంతే, ఏం చేయలే. ఎవరి దగ్గరికి వెళ్ళా, భాష రాదు. కానీ ఆయన చనిపోయే ముందల ఒకే ఒక్కడు రక్షించబడ్డాడు, ఆయనే విలియం కేరీ. ప్రార్థన ద్వారా రక్షించబడిన విలియం కేరీ ఈ రోజున ప్రపంచ దేశాల్లో, మన భారతదేశంలోనే గొప్ప సేవ చేశాడు విలియం కేరీ. నేనేమన్నానంటే, ఒక్క బిడ్డను సంపాదిస్తారా క్రీస్తు కొరకు? ఒక్క బిడ్డని. పౌలు తన జీవితంలో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో దేవుని సంకల్పం అంతా ఎరిగి ఉన్న వ్యక్తిగా ఉండి తోటి సేవకుడికి చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ఇదిగో ఏమంటున్నాడు చూడండి, నేను భూమి మీద వెడలిపోయే కాలం సమీపమై ఉంది. ఏంటన్నా ఎయ్యి వేసేయండి అన్న, వేసేయండి, డోర్లు వేసేయండి. జాగ్రత్తగా వినండి నాన్న. పౌలు ఒక తోటి సేవకుడికి ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఎందుకు చెప్తున్నాడంటే, తను కూడా తను పొందబోయే ఒక నిత్యత్వం యొక్క మహిమను తన తోటి సేవకునికి చెప్తున్నాడు. ఈ రోజున మైకులు గొట్టాలు పెట్టి ఎందుకు చెప్తున్నాను? ఇతర సేవకులకి, ఇతర సంఘాలకి మాటికి 10 సార్లు నేను ఎందుకు చెప్తున్నాను తెలిసిన? నాకు ఒళ్ళు కొవ్వెక్కి కాదు, వాళ్ళ సేవల్లో వాళ్ళకు కలిగినటువంటి వాక్యానికి భిన్నమైన పరిస్థితులను నేను ఖండిస్తూ బతిలాడుతున్నాను వాళ్ళని. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేనేదో పెద్ద శత్రువుని అనుకుంటున్నారు వాళ్ళు. అయ్యా, అపోస్తులు సంఘాలకి ఇలాంటి పద్ధతులు ఎక్కడ నేర్పలేదని చెప్తున్నాను నేను 1-10 సార్లు. పిచ్చోడిని కాదు, నా తోటి సేవకుల్ని సంపాదించుకోవడానికి. వాళ్ళు మనసు మార్చుకుంటారేమోనని చెప్తున్నాను. ఈ లైటింగ్లు, స్టార్లు, మీ భక్తిని లైటింగ్లో, స్టారుల్లో చూపించమాకండి. ఇది వాక్యానుసారం కాదు. చెప్పినా కూడా రెచ్చుకు చేస్తున్నారండి. ఎచ్చులకు చేయమాకండి, వాక్యానికి భయపడండి. మీ విలువలన్నిటినీ క్షయమైపోయే వస్తువుల్లో చూపించుకోమాకండి. యేసుప్రభు ఏమన్నాడంటే, క్షయమైపోయే వస్తువుల యొక్క భక్తి అంతా ధర్మశాస్త్రం. మీరు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులుగా ఉండమాకండి. మీరు ఎలాగుండాలి? ఇదిగో నిజస్వరూపం క్రీస్తునందు ఉంది. కొలస్సీ సంఘానికి పౌలు చెప్తూ 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీకు పండగలు, అమావాస్యలు, దినాలు ఇంకేమీ లేవు. మీకు నిజస్వరూపం యేసుక్రీస్తులో ఉంది. మీరు క్రీస్తే ఈ లోకానికి లైటు, నువ్వే ఈ లోకానికి లైటు, వాక్యమే లోకానికి వెలుగు. వాక్యం పెట్టుకోండి. మీ ఇళ్ళకి వాక్యాలు బోర్డులు తగిలించండి. మీ ఇళ్ళకి వాక్యాలు బోర్డులు తగిలించండి. వాక్యం మనిషితో మాట్లాడుతుంది. లైటింగ్లు, స్టార్లు మనుషులతో మాట్లాడవు. వాటిల్లో జీవం లేదు. అందులో దేవుని యొక్క వెలుగును చూసుకోమాకండి. ఇది ప్రకృతి సంబంధమైన లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు చేసే పని. ఇంకా ధర్మశాస్త్రం కింద ఉండొద్దు, ధర్మశాస్త్రంలో నుంచి బయటికి రండి. ఇలాంటి ఆచారబద్ధమైనటువంటి పనులు చేసేవాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుల కింద ఉంటారు. మీరు కావాలంటే తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుకోండి. ఇప్పుడు మన అంశం అది కాదు కాబట్టి నేను ఆ విషయాలు ఏం చెప్పట్లా. మీరు చదువుకోండి బైబిల్లో. ధర్మశాస్త్ర బోధకులై ఉండకోరి పిచ్చి పనులు నేర్చుకోమాకండి. వాక్యాలు పెట్టండి. వాక్యాలు పెట్టుకోండి. ఇంటికి బోర్డులు, మీకు ప్రేమ ఉంటే వాక్యం బోర్డులు పెట్టరు. మరేం పెడతారు? క్షయమైపోయే లైట్లు, స్టార్లు. అపోస్తులు ఎక్కడైనా సంఘాలకు నేర్పారండి ఇట్లాంటి దిక్కుమాలిన అలవాట్లు? మీకు బుద్ధి ఎవడు చెప్తాడు? వాక్యంలో ఉన్న సత్యం చెప్తున్నా కూడా నమ్మే పరిస్థితిలో విశ్వాసులు లేరు, పాస్టర్లు లేరు, సంఘాలు లేవు. ఎక్కడ నేర్చుకున్నారు? మీకు ఎవరు నేర్పారు ఇవన్నీ?
గుర్తు తెచ్చుకోండి వెనక్కి. చూడండి, పౌలు తన తోటి సేవకునికి ఏం నేర్పుతున్నాడు, ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. నేను వెడలిపోయి, చదువునాను ఆ మాట మళ్ళొకసారి చదువునాను. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇప్పుడు చూడండి, నేను వెడలిపోయే కాలం సమీపమైంది అంటే అర్థం ఏంటి? వెడలిపోయే కాలం అంటే ఇంగ్లీష్లో డిపార్చర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ మాట ఎక్కడ వాడతారు చెప్పండి? ఫ్లైట్లో, ఓడల్లో, ట్రైన్లో, బస్సుల్లో వాడతారు. ఇప్పుడు చూడండి, ఓడెక్కామనుకోండి సురేష్ అయ్య గారు, ఓడెక్కామనుకోండి, ఓడెక్కినప్పుడు ఆ ఓడ బయలుదేరేటప్పుడు దానికి ఉన్న లంగర్లు, కట్లు, దానికి ఉన్న బంధకాలు, తాళ్ళు అన్నీ కూడా తీసేస్తారు. డిపార్చర్ అవ్వడానికి రెడీగా ఉందని చెప్తారు. అంటే అర్థం ఏంటి? ఇక ఈ లోకంతో బంధాలన్నీ కూడా కట్ అయిపోయి సపరేట్ అయిపోతున్నాం, వేరై మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు పౌలు యొక్క జీవితాన్ని ఏం చూపిస్తున్నాడంటే, బాబు నేను ఇక్కడ ప్రయాణాన్ని ముగిస్తున్నాను, నేను మీ దగ్గర నుంచి వెడలిపోయే కాలం నాకు వచ్చింది, నేను ప్రయాణమై నిత్యానిత్యము మరణం లేని మహాపట్టణం, పరిశుద్ధ పట్టణం నా దేవుడు నా కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుదాసయ్య, నువ్వు వెడలిపోయే కాలం వచ్చినట్టు నువ్వు గుర్తుపట్టగలుగుతావా? నేను సంఘాన్ని ఒక దైవజనుడుగా నేను చెప్తున్నాను. ఈ విషయాలు తిమోతికి ఎందుకు చెప్తున్నాడు? తిమోతి, ఇక్కడ ఒక యాత్రలో మనం ఉన్నాం, ఈ యాత్ర కొద్ది కాలంలో మనం ముగిస్తాం. ఇప్పుడు చూడండి, ఒక మనిషి పుట్టిన తర్వాత బాల్య దశ, యవ్వన దశ, కొంత పీరియడ్ గడిచిపోయిన తర్వాత ఒక మనిషి ఇంచుమించుగా 40 నుంచి 50 సంవత్సరాలు తన అసలు లైఫ్ షెడ్యూల్ అంతా కూడా నడిపించబడింది. 50 సంవత్సరాలు, ఇంచుమించుగా 40 to 50 సంవత్సరాలు. ఇప్పుడు పౌలు తన జీవితం మొత్తంలో 40 నుంచి 50 సంవత్సరాలు ఏ జీవితం చేశాడు అంటే, తను ఈ లోకాన్ని వెడలిపోయి వెళ్ళిపోయే కాలం నాకు సమీపించింది. ఐ నో వెరీ వెల్. అర్థమైందండి? ఒక గొప్ప సైంటిస్ట్ అంట ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. ఆయన పేరు విలియం కేరియా, ఇంకేదో ఉందో నాకు కరెక్ట్ గుర్తులేదులేండి, ఛానల్ అయింది. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. ఈ లోపల ట్రైన్లో టీసీ వచ్చి, సార్ మీ టికెట్ అని అనగానే ఆయన తల ఉంచుకొని ఎత్తుక్కుంటున్నాడట. టికెట్ కోసం ఆ జేబులు ఈ జేబులు అన్నీ ఎత్తుకుంటున్నాడంట. ఎత్తుకుంటుంటే కనపడలేదంట. టీసీ టక్కుని చూసి, సార్ మీరు సైంటిస్ట్ కదా, మీరు గొప్ప సైంటిస్టు, కాబట్టి మీరు టికెట్ తీసుకొని ఉంటారులేండి, పొరపాటున అది ఎక్కడో పడి ఉంటుంది, పర్లేదు మీరేం కంగారు పడమాకండి, మీ గురించి నాకు తెలుసు, మీరు ధైర్యంగా కూర్చోండి, మీకేం పర్లేదు, నేను చూసుకుంటానని చెప్పి మిగతా టికెట్ కలెక్టర్ మిగతా వాళ్ళని చెక్ చేయడానికి ఆయన ఒక అరగంట అటు బయటికి వెళ్ళాడంట ట్రైన్లో. ఈ లోపల అరగంట తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ సైంటిస్ట్ దగ్గరికి వచ్చి కూర్చోగానే ఆయన భోగి అంతా, ఆయన బ్రీఫ్ కేసు, బట్టలు చిందరవందరగా పడేసి ఎతుకుతున్నాడంట కష్టపడి. ఆయన అన్నాడంట, అయ్యా మీకెందుకు టికెట్ లేకపోయినా పర్లేదు, మీరు ఎక్కడ దిగాలో చెప్తే నేను అక్కడ తీసుకెళ్ళి ఆ స్టేషన్లో బయటికి పంపిస్తా, మీరెవరో నాకు తెలుసు, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి నేను పంపిస్తాను, మీరు ఎతకమాకండి, టికెట్ దొరకపోవచ్చు, పర్లేదు, నేను టీసీని కదా, నేను చూసుకుంటాను మీ విషయం, మీరు దిగాల్సిన ప్లేస్ చెప్తే నేను అక్కడ దగ్గరుండి బయటికి పంపిస్తాను, డోంట్ వరీ, మీరు ఇప్పుడు రిస్క్ తీసుకొని ఎత్తుక్కోమాకండి అని అంటే ఆయన అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ టికెట్లోనే ఉంది అడ్రస్, నేను ఏ ఊరిలో దిగాలో ఆ టికెట్లో ఉంది, అది లేకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలీదు. గమనించారా? మీరు గుర్తుపట్టండి,
ఇప్పుడు పౌలుకి ఏం తెలుసా, తను ఎక్కడికి దిగాలో తెలుసు, తను ఎక్కడికి ప్రయాణమై వెళ్ళాలో తెలుసు. ఈ భూమండలం మీద యాత్ర ముగించిన తర్వాత ఈ ఉపదేశం కొరకు మీరు కూడా రావటం, ప్రభుదశయ్య మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉపదేశాన్ని మీరు కూడా వింటున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు మీకోసమే మన బుధవారం వాయిదా వేయించినట్టు ఉన్నాడేమో అనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది మీరు ఈరోజు రావటం. ఇప్పుడు దైవజనుడు తిమోతికి ఎందుకు పౌలు ఈ విషయం చెప్తున్నాడు ఆలోచించండి. పౌలుకి ఏం తెలుసు అంటే, తను వెళ్ళిపోయే ప్రదేశం తనకు తెలుసు. మరణం తర్వాత నేను వెడలిపోతున్నాను, నా బంధకాలన్నీ నేను తెంచుకొని వెడలిపోతున్నాను. ఫ్లైట్ టైం అయింది, నేను ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరొక ప్రదేశానికి నేను వెళ్ళిపోతున్నాను, వేరొక కంట్రీకి వెళుతున్నాను, వేరొక దేశానికి వెళ్ళిపోతున్నాను. అంతేనండి. చచ్చిపోయిన తర్వాత ఎట్టుంటుందో ఎవడికి తెలుసు అన్నాడా? ఆలోచించండి రాయపు గారు. చనిపోయిన తర్వాత ఎవడికి తెలుసు, నాకేం తెలుసా అన్నారండి. ఇవాళ పాస్టర్లే అంటున్నాడండి. ఈ రోజున పాస్టర్లే వడ్డీలు చీటీలు తీసుకొని ఈ రోజున సంఘ పిల్లలకి ఏం చూపిస్తున్నారంటే, ఇదిగో నాకులాగే మీరు కూడా వడ్డీలు చీటీలు తీసుకోండి, చస్తే ఎక్కడ పోతారో తెలియదుగా, ఎవడికి తెలుసు. ఇప్పుడు అంత గొప్ప సైంటిస్టు తనకేం తెలియదంటే, తను ఎక్కడ దిగి తన ప్రయాణం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో తనకు గురి తెలీదు. పౌలుని అడిగితే ఒక మంచి గురిని కలిగిన వాడిగా తను 40 నుంచి 50 సంవత్సరాలు తన ప్రయాణం యొక్క జీవితం, ఆయుష్కాలం యొక్క జీవితంలో ఒక మంచి శ్రేష్టమైన ఒక చక్కటి గురి కలిగిన యాత్రను ఆయన చేస్తున్నట్టు చూపిస్తున్నాడు. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదని చెప్పటల్లా, మరణం తర్వాత ఆయన ఈ లోకంలో ఎలాంటి నిరీక్షణ కలిగి బ్రతికి రేపు దేవుడు తన కొరకు సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకోబోతున్న సంగతిని తను నిత్యానిత్యము ఫరెవర్ ఎప్పటికీ యుగయుగాలు దేవునితో కూడా ఉండే ఒక శ్రేష్టమైన సంగతిని తన తోటి తిమోతికి సేవకునికి చెప్తున్నాడు. ఈరోజున నువ్వు సంపాదించుకున్న నీ విశ్వాసం నీ ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తావండి. మా ప్రభుదాస్ ఏం చెప్పమంటే, ఎవడు ముందుగా చెప్తేనే ప్రజలందరూ వస్తారు. ఒక గంట ముందర చెప్తే ఎవడు రాడా? రాకపోతే రోడ్లేమని నిలబడి, బాబు ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది రమ్మని కేకలేయకూడదా? తప్ప పాపమా మనం చేసేది? సువార్తమ్మా, నీ చేతికి ఒక మైక్ ఇస్తా, చిన్న మైకు. మీ ఇంటి సందులన్నీ తిరిగి, అయ్యా మా ఇంట్లో ప్రార్థన కూటం జరుగుతుందయ్యా, రండి అయ్యా రండి అయ్యా అని పిలవకూడదా? మీ ఇద్దరు కూతురు పెళ్లి ఫంక్షను, మనవడు పుట్టినరోజు ఫంక్షన్కి అయితే ఇంటింటికి తిరిగి, అయ్యా మా ప్రార్థనకి రండి, మా మనవడు పుట్టినరోజు, కావాలంటే మా ఆటో మీద ఉన్నాడు మా మనవడు చూసుకోండి. అంతేనా? ఆడి ఫోటోలు వేసి వాడి ఎచ్చులన్నీ చూపిస్తా. ఒక సినిమా హీరోకి ఈడేం తక్కువ కాదు నా మనవడు అన్నట్టుగా. కొద్దిగా మిస్ అయ్యారు. లేకపోతే ఇప్పుడు ప్రశాంత్ గారిని సినిమా యాక్టర్ హీరోని చేసేది వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ. వాళ్ళ అమ్మమ్మ కాదులే, అమ్మమ్మ మంచిది. వాళ్ళ నాయనమ్మ అయితే సినిమా హీరోని చేసేది. వాళ్ళ పెదనాన్నలు పెద్దమ్మలు అయితే ఇక ఆ పక్కన హీరోయిన్ కూడా నిలబెడతారు ఆడి పక్కన. నేను నిజమే చెప్తున్నా. వింటారు ఇవన్నీ, వాళ్ళు కూడా వింటారు పిల్లలు. తెలిసే మాట్లాడుతున్నాను, నేనేం తెలియక కాదు. నేనేమన్నానంటే, ఒక మనిషి, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనిషి మరణం ఎదురవుతుంటే ఈ యాత్రను ముగించుకొని తెంచుకొని దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య పరలోకానికి సిద్ధపడి వెళ్తుంటే ఏమాత్రం బెరుకు భయం లేకుండా పౌలు ఎంత చక్కగా తన పొరుగువాడికి చెప్తున్నాడు, బాబు నేను పానార్పణంగా పోయబడ్డాను, నేను నా దేవుని సన్నిధిలో, నేను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెడలిపోయే ఒక కాలం వచ్చేసింది. నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదండి, నేను ఎలా వివరించాలో కూడా నాకు అర్థం కాలే.
ఎన్నో మాటలు రాసుకున్నా, చెప్పడానికి ఎన్నో మాటలు రాసుకున్నా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. హౌ డేర్. మా సురేష్ వాళ్ళ డాక్టరు తల్లి మహిమలోకి వెళ్ళినప్పుడు నేను అదే చెప్పా, మీకోసం ఒక విశ్వాసాన్ని ఉంచిపోయింది ఆ తల్లి. ఒక బిడ్డలో, యవ్వనకాల బిడ్డలో ఏమాత్రం భయం బెరుకు లేదండి. తండ్రి చెప్పాడు, అయ్యా నా బిడ్డ మరణానికి భయపడకుండా దర్జాకి వెళ్ళింది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, నాయన ఆ తల్లి విశ్వాసాన్ని మీకు మాదిరి చూపించి వెళ్ళిందని చెప్పాను. ఆ బిడ్డను నేను చూడలేదు, కానీ ఆ బిడ్డకున్న విశ్వాసం నాతో మాట్లాడింది, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడింది. నేను అన్నాను, నీ జీవితంలో ఒక చక్కటి ప్రయాణం ఉంది కదా, దేవునితో కూడా నువ్వు కలిసి ప్రయాణం చేస్తే నీకు ఎదురవుతున్న మరణం గురించి నీకు దిగులు ఉండదండి. ఎందుకని నువ్వు ఎంత చక్కగా డిపార్చర్ అయిపోయేటువంటి ఒక ప్రయాణాన్ని ముగించుకొని మరలా నిత్యము ఉండేటువంటి దేవుని సన్నిధికి నువ్వు ఎలా ప్రయాణానికి నువ్వు సిద్ధపడుతున్నావో ఆ ప్రయాణాన్ని తన పొరుగు వాళ్ళతో పంచుకుంటున్నాడు పౌలు. నేను తండ్రిగా, దైవజనుడిగా నేను మీతో ఒక మాట చెప్పనా, మీరు ఎప్పుడన్నా సిద్ధపడుతున్నట్టుగానే పౌలు మాట్లాడిన మాటలు మీరు ఎప్పుడన్నా ఎవరితోనన్నా మాట్లాడారా? పక్కన వాళ్ళతో మీరు ఏమంటారో తెలిసిన, ఏంది పద్దాక చెప్పిందే చెప్తాడు, వాళ్ళకి చెప్తున్నాడా మాకు చెప్తున్నాడా వాక్యం? ఎవరికి చెప్తున్నానో మనం నిద్రించిన తర్వాత తెలిసింది, నేను ఎవరికి వాక్యం చెప్తున్నానో తెలిసింది. ఎన్ని ఉపదేశాలు వాక్యం టు వాక్యం చెప్తున్నప్పుడు, అయ్యా ఈరోజు ఈ ఉపదేశం, ఈ వాక్యం నాతో మాట్లాడిందని షేర్ చేసుకునే పిల్లలు ఉన్నారండి. అలాంటి పిల్లలు ఎవరో తెలిసినా కొంతమంది ఉన్నారండి. జాషువా అలా అడిగేవాడు, ఎబెనెజర్ అలా అడిగేవాడు. కొంతమంది పిల్లలు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తానండి, చెప్పకుండా ఎందుకుంటారు? ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలో దైవజనులు తెలియనోళ్ళు కాదు, గుడ్డోళ్ళు ఏం కాదు. పౌలు ఏమంటాడు తెలిసిన, నేను విశ్వాసమును కాపాడుకుంటుని. 7వ వచనంలో నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను వాట్ ఏ బ్యూటిఫుల్. ఎలా గుర్తుపడతారు? నీ బంధువుల్లో చుట్టాలు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతోమందికి ఈ సత్యాన్ని, అమ్మ మరణం తర్వాత ఒక నిత్య మహిమ ఉంది, మేము సిద్ధపడుతున్నామని నువ్వు సిద్ధపడి మాట్లాడితే ఖచ్చితంగా ఇతరులు కూడా సిద్ధపడతారు. ఐఎమ్ టెలింగ్ ట్రూ. ముందులో నీ దేహంలో, నీ ప్రాణంలో, నీ ఆత్మ శరీరంలో ఆ మహిమా గుణాలు చూపించండి దేవునికి. ఏం గుర్తుపడతారో నాకు తెలియదు. మొన్న పోయిన మంగళవారం నేను ఒంగోలు ప్రయాణం చేసి రిటర్న్ వచ్చేటప్పుడు కొద్ది నిమిషాలు, ఒక 2 గంటలు, గంటన్నర మనిషిని కాలేకపోయాను నేను. ట్రైన్ ప్రయాణంలో నేను ప్రభు నన్ను పిలుచుకుంటాడేమో అనిపించింది. ధైర్యంగా నిలబడి ప్రార్థన చేశాను, ప్రభా నాతో పని అయిపోతే నువ్వు నన్ను పిలుచుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు అంగీకరించే బిడ్డగా నేను నిన్ను ఎదుర్కోవాలయ్యా. నువ్వు అంగీకరించకపోతే నేనేం చేయలేను, నా మీద జాలిపడు, బ్రతకనిస్తే నీ కొరకు బ్రతకడానికి బ్రతకనివ్వు. ఒకవేళ నువ్వు పిలిస్తే, నువ్వు అప్పగించిన పని సంపూర్ణం అయిపోతే నన్ను పిలుచుకో అయ్యా. ట్రైన్లో ఒంటరిగా ఉన్నాను, పక్కన కూడా ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను. ప్రార్థన చేశాను, మైండ్ అంతా తిక్కతిక్కగా అయిపోయింది. ఏం జరుగుతుందో తెలియట్లే, పక్కన ఎవరు ఉన్నారో కూడా అర్థం కావట్లే. ఎబెనెజరు నన్ను గమనించుకుంటున్నాడు.
10 నిమిషాలకు ఒకసారి, పావు గంటకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆ పిల్లోడు. అయ్యా వెళ్ళేటప్పుడు కొంచెం తేడాగా అనిపించారు, ఏంటి ఎలా ఉంది అడుగుతున్నాడు. అడుగుతారండి దైవజనుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. కొంతమంది పిల్లలు అడిగేవాళ్ళు ఉన్నారండి మందిరంలో, లేరని నేను అంటలే. గుర్తుపట్టండి, గమనించుకొని సిద్ధపడడం నేర్చుకోండి. ఉపదేశం విన్న తర్వాత నీ స్పందన బయటికి రావాలి. నీ పొరుగోళ్ళతో నువ్వేం మాట్లాడుతున్నావు నీ సేవకుని గురించి? ఊరికే ఇసుక్కోవటమేనా నువ్వు మాట్లాడేది? ఏండి జాగ్రత్త, వెడలిపోయే కాలాలు వచ్చేసినాయి. నా ప్రభువు కూడా నన్ను పిలుచుకునే కాలాలు సమీపం అవ్వచ్చు. ఆయన పని ముగింపుకు వస్తే ఖచ్చితంగా నన్ను పిలుస్తాడు. నా కొరకు నేను చేయవలసిన పని ఉంటే బ్రతకని, లేకపోతే ముగించి తీసుకొని పొమ్మని నేను బతిలాడుకున్నా ఎవ్రీడే. అందుకని నేను మీతో చెప్పేది ఒకటే, దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకునే శరీరాలు మీకు ఉండాలి, గ్రహించుకునే మనస్సాక్షి మీకు ఉండాలి. దీన్ని అడిగి సంపాదించుకునే వాళ్ళు లేరండి సంఘంలో, దీన్ని పొందుకునే వాళ్ళు లేరు. ఒక దైవజనుని ఏ విషయాలు చెప్పి సిద్ధపరుస్తున్నాడు చూడండి. ఒక దైవజనుడు బతుకుంటే మీకు ఏ విషయాలు చెప్తాడో తెలిసినా, బాబు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన నిత్యమైనటువంటి మహిమ, దేవుని యొక్క రాజ్యం మన కొరకు ఉంది. మరణం లేని దేశం, మరణం లేని జీవితం మనకు ఒకటి ఉంది. ఈ శరీరాన్ని విడుదల పెట్టిన తర్వాత నిత్యము ఉండేటువంటి ఒక జీవితం ఉంది. పిల్లరా, ఒక దైవజనుడిగా గుండెల నిండా భారంతో నింపబడి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈరోజున నేను సేవ చేసేది దేనికో తెలిసినా, మీకు వాక్యం చెప్పేది ఎందుకో తెలిసినా, మన కొరకు దేవుడు సిద్ధపరిచిన నిత్యానికి నేను సిద్ధపడుతున్నాను. అదే విషయాలు పత్రికల్లో నుంచి, పరిశుద్ధులు రాసిన జీవవాక్యంలో నుంచి దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడుతుంది. నేను పిట్ట కథలు చెప్పడానికి రాలా, మనుషులను సంతోషపెట్టడానికి ప్రసంగాలు చేసి దేవుని వాక్యంలో అపోస్తులు సంఘానికి చెప్పని చెత్త అలవాట్లు సంఘ పిల్లలకు చెప్పి మోసం చేసి సేవ చేయడానికి నేను రాలా. పిచ్చి లైటింగ్లు, స్టార్లు, పండగలు, పుట్టినరోజులు, పెళ్ళిరోజు దినాలు, తద్దినాలు చేయడానికి నేను సేవకు రాలా. నేను వచ్చిన ఉద్దేశం ఏంటో తెలిసిన, మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక మహాపరిశుద్ధ పట్టణం ఉంది. మనందరం, ఇది వెడలిపోయే కాలం వచ్చింది. మనందరం ఏదో ఒక రోజున మనందరికీ మరణం సంప్రాప్తం అవుద్ది. బతుకున్నాం కదా, మనందరికీ ఒక రోజున మరణం వస్తుంది. ఆ మరణం తర్వాత పొందబోయే దేవుని యొక్క రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. అంటే డిపార్చర్ అయిపోవాలి. ఇక్కడ బంధకాలన్నీ తెంచుకొని, మనం యాత్రికులం, పరదేశులము, బంధకాలు తెంచుకొని మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ మహిమ కలిగిన స్వాస్యాన్ని సంపాదించుకోవడానికి మనం వెడలిపోవాలి. ఈ రోజున తన పిల్లలకి చెప్పుకునే తల్లిదండ్రులు లేరండి. దైవజనులైనటువంటి వాళ్ళ తల్లుల గురించి ఎంతోమంది సేవకులు సాక్ష్యాలు చెప్పడం నేను విన్నానండి. వాళ్ళు వెడలిపోయేటప్పుడు వాళ్ళ పిల్లల్ని పిలిచి, అయ్యా నువ్వు సేవ చేస్తున్నావు, జాగ్రత్త, గర్వం రాకుండా చూసుకో అని చెప్పి తన పిల్లల్ని సిద్ధపరచుకుంటూ, ఇదిగో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నాన్న, నేను సిద్ధపడుతున్నాను, నేను రెడీగా ఉన్నాను, నన్ను ప్రభు పిలుస్తున్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి. ఒక దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఎడ్వర్డ్ విలియం గారు సాక్ష్యం ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడు తెలిసిన, వాళ్ళ తండ్రి గారు ఈయన మీటింగ్కి బయలుదేరాడు. వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, డాడీ నేను మీటింగ్కి వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయంటే వాళ్ళ నాన్నగారు అన్నారంట, నాన్న నీకోసం నేను ప్రార్థన చేయటం కాదు, నువ్వు ప్రార్థన చేయి నా కొరకు. ఇట్స్ ఆల్ ఓవర్, నేను వెడలిపోయే సమయం అయిపోతుంది,
నేను వెడలిపోతున్నాను, ప్రార్థన చేయి, నువ్వు దేవుని పక్షంగా యుద్ధం చేయి, యుద్ధ భూమిలో ఉన్నావు, నమ్మకంగా ఉండు అని వాళ్ళ తండ్రి గారు ఎడ్వర్డ్ విలియం గారిని బ్లెస్ చేసి ప్రార్థన చేశాడండి. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసిన? నేను ఒక మంచి తల్లిని తండ్రిని కలిగి ఉన్నాను, నా తల్లిదండ్రులు ఇద్దరూ ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటారు, వాళ్ళు ఇద్దరూ చనిపోవడానికి ముందల వాళ్ళు యాత్రను ముగించుకొని నేను సిద్ధంగా ఉన్నాను నాన్న, వెళుతున్నాను, జాగ్రత్త అని చెప్పి వెళ్ళారట ఇద్దరు తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులు కడుపులు పుడితే బాగుండని అనిపించింది. ఇప్పుడు పౌలు కూడా ఏం చెప్తున్నాడు? తన ఆత్మ సంబంధమైన బిడ్డకి ఏం చెప్తున్నాడో తెలిసిన? బాబు, నేను బ్రతికిన కాలం అంతా నేను పానార్పణంగా పోయబడ్డాను దేవునికి, నేను వెడలిపోయే కాలం వచ్చేసింది, నేను సిద్ధపడుతున్నాను, నువ్వు కూడా సిద్ధపడు. నేను ఎలా సిద్ధపడ్డాను? నా ఆయుష్కాలం అంతా ఈ భూమండలం మీద నా జీవితాన్ని దేవుని కొరకు పానార్పణంగా పోయబడ్డాను. నేను పానార్పణంగా పోయబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా అండి మీకు? ఎప్పుడైనా విన్నారా? పోనీ బైబిల్లో చదివారు ఎప్పుడైనా? పానార్పణముగా పోయబడ్డం అంటే బైబిల్ చదివే తీరికి మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒకవేళ దైవజనుడు మిమ్మల్ని ప్రేమించి ఉపదేశంలోంచి మీతో మాట్లాడినా ఇవేమి ఎక్కువ అండి. నన్ను అట్టన్నారు అని గద్దించిన విషయాలు మనసులో పెట్టుకొని ఎంతమంది పిల్లలు మానేశారండి. చివరికి మీరు మిగిలారు. మీలో కూడా ఫిల్టర్ అయినా ఆశ్చర్యపడక్కర్లే. మీలో కూడా కొంతమంది విడిచిపెట్టి వెళ్ళే కడియలు కూడా రావచ్చు. చివరికి మిగిలేది ఎవరో తెలిసిన? పరలోకానికి సిద్ధపడిన నీతిమంతులు మాత్రమే నిలబడతారండి. మనుషులను సంతోషపెట్టే ఎచ్చుల మాటలు చెప్పడానికి నేను ఇక్కడ లేను. లేఖనాల్లో దేవుడు ఎలాంటి సత్యాన్ని మన తరాల ప్రజలకి చెప్పి వాళ్ళు వాళ్ళ యాత్రను ముగించుకున్నారో చెప్తున్నాడండి. బైబిల్లో పానార్పణంగా పోయబడినటువంటి మాటలో ఆది కాండంలోనే ప్రారంభమైంది. మీరు చదివితే యాకోబు యొక్క జీవితంలో మనం చూడొచ్చు. చూడండి, ఆది కాండము 35వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడొచ్చు. ఆది కాండము ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణము చేసి. ఇప్పుడు చూడండి, మొట్టమొదట బైబిల్లో యాకోబు మొట్టమొదట పానార్పణముగా పోసి అని రాశాడు. దేవుడు మాట్లాడిన ప్రదేశంలో ఒక రాయిని స్థాపించి దాని మీద పానార్పణంగా పోసాడట. పానార్పణముగా పోయటం అంటే ఏంటి? యాక్చువల్గా యాకోబు కాలంలో దాని అర్థం కూడా తెలియదండి. మనం సంఖ్యాకాండం నిర్గమకాండాల్లోకి వస్తే మోషే చెప్పాడు, బలి అర్పణ అర్పించిన తర్వాత బలికి మనం బలి తీసుకొచ్చి బలి అర్పణ దేవునికి అర్పించేటప్పుడు దేవుడు అంగీకరించిన తర్వాత ఆ బలిలో పానార్పణముగా పోస్తారట. ద్రాక్ష రసాన్ని, నూనెని, తైలాన్ని రకరకాల అంటే లిక్విడ్ రూపంలో తీసుకొచ్చి అక్కడ పానార్పణంగా పోస్తారట. బలి ఇచ్చేవాడే పానార్పణాన్ని పోయాలి. గమనించారండి? నిర్గమకాండం 35:14 మనం చదువుకున్నాం. ఇప్పుడు సంఖ్యాకాండం 15వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మీరు చదువుకోండి ఇంటి దగ్గర. 1 నుండి 15 వచనాల వరకు మీరు చదువుకోండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మీరు చదువుకోండి. మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఇప్పుడు కావాలంటే మీరు 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీద ఇవి చదువున్నాను. మళ్ళీ చదువు.
ఒక్కొక్క గొర్రె పిల్ల తోడు ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీదనేమి దహన బలి మీదనేమి బలి మీదనేమి పోయుటకై పావు ద్రాక్ష రసమును పానార్పణముగా చూడు, కొలత ఉందండి. కొలత అంటే ఎంత పెద్ద గొర్రె పిల్లని ఇస్తున్నారు, ఎన్ని కేజీలు గొర్రె పిల్లని ఇస్తున్నారు, దేవునికి ఆ బలి ఇవ్వడానికి ఏమేమి తీసుకొచ్చారు, దానికి తగినంత ద్రాక్ష రసాన్ని కూడా పొయ్యాలి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే డ్రింక్ ఆఫరింగ్ అని ఉంటుంది. డ్రింక్ ఆఫరింగ్. బలిచ్చేవాడు పానార్పణాన్ని, ద్రాక్ష రసాన్ని కానీ, నూనెని కానీ, తైలాన్ని కానీ ఆ బలి ఇచ్చే వాటి మీద పొయ్యాలి. దాన్నే పానార్పణం అంటారు. అంటే అర్థం ఏంటి? దేవుడు తన పాపాలని క్షమించి తన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచినందుకు కృతజ్ఞతగా బలి అర్పణ తీసుకొచ్చి ఇవ్వాలి. దేవుని చేత అంగీకరించబడిన బలికి పానార్పణముగా పానం పోయాలి, డ్రింకును పోయాలి. అది అక్కడ దాని అర్థం. ఈ రోజున కృతజ్ఞతగా మనం దేవుని సన్నిధికి, అయ్యా నన్ను కాపాడి పరిశుద్ధపరిచావు, పాపం నుండి నన్ను విడిపించావు అని నీ కష్టాజీతంలో నుంచి దేవునికి బలి ఇవ్వడానికి, నిన్ను నువ్వు అప్పగించుకోవడానికి రావాలి. నీ బలిని దేవుడు అంగీకరించినప్పుడు నువ్వేం చేయాలంటే పానార్పణముగా కూడా పోయబడాలి. మీరు తర్వాత చదువుకోండి, నిదానంగా మీకు అర్థమైంది నేను ఆ విషయాలు చెప్పడానికి. దేవునికి మహిమ కలుగునగాక. పానార్పణముగా పోయబడ్డం అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, దేవుడు పౌలుకి ఇచ్చిన రక్షణను బట్టి పౌలును దేవుడు నశించిపోవడం ఇవ్వకుండా రక్షించిన ఆయన దయా కనికర కృపలను బట్టి కృతజ్ఞుడై తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు. అంతేకాదు, పానార్పణంగా పోయబడ్డం అంటే అర్థం ఏంటి అంటే, నేను అనుకోవటం ఏంటంటే ఆయన అపోస్తలుడైన పౌలు తన రక్తాన్ని కూడా ధారపోసాడు అనిపించింది. ఇప్పుడు పౌలు యూదుడు, రోమా ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని కలిగినవాడు. అతడు రోమియుడు గనక రోమా దేశం అతనికి శిలువ శిక్ష వేయదు. అతడు రోమియుడు. అందుకని ఆ దేశంలో పౌలు గురించి ఏమని నానుడు ఉందంటే, అతను హతసాక్షి అవుతాడని అందరూ చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే అతను చిరచ్ఛేదనం చేస్తారు, ఈ రోమా ప్రభుత్వం అపోస్తలుడైన పౌలుని శిలువ శిక్ష వేసి చంపరు కానీ చిరచ్ఛేదనం చేస్తారని చెప్పుకునేవాళ్ళు. అలానే పౌలు చిరచ్ఛేదనం చేయబడి తలా మొండి వేరు చేయబడి చంపబడ్డాడు. ఈ విషయం పరిశుద్ధాత్మ ఎఫెసీ సంఘాల్లో అనేక మందికి బయలుపరిస్తే పౌలు ఏమంటాడు తెలిసిన, మీరెందుకు నన్ను దుఃఖపెడుతున్నారు? నేను దేవుని కొరకు నా ప్రాణాన్ని పెట్టబద్దుండై ఉన్నాను. నేను ఆయన చిత్తాన్ని సంపూర్ణం చేయాలంటే నేను పానార్పణంగా పోయబడాలి, నా రక్తం కూడా నేను చిందించాలి. నా బలిని దేవుడు అంగీకరించాడు కనుక నా బలినే కాదు, నా రక్తాన్ని, నా జీవితాన్ని, సమస్తాన్ని నేను నా ప్రభు చేతికి అప్పగిస్తున్నానని తన్ను తాను బలిగా దేవుని చేత అంగీకరించబడ్డమే కాకుండా తన జీవితంలో తన జీవితాన్ని, సమస్తాన్ని కూడా దేవుని చిత్తం చేయడానికి ధారపోసాడు. దాన్నే పానార్పణముగా పోయబడ్డం అని అంటారు. నిజమైన బలి దహన బలి. చూసారండి, కొత్త నిబంధనలో ఆ నిజమైన బలి దహన బలి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు రాశాడు. ఏమని రాశాడో చూడండి. రోమా పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను. సజీవ యాగముగా. యాగం అంటే ఏంటి?
రాజయ్య, యాగం అంటే ఏంటి? సురేషయ్య, యాగం అంటే ఏంటి? బలి. యాగం అంటే ఏంటో తెలిసిన? బలి ఇవ్వడం. మీ శరీరాలను దేవుని చిత్తం చేయడానికి మీ ప్రాణాత్మ దేహ శరీరాలు దేవునికి ఇవ్వాలా, అదే బలి. ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకుని వాళ్ళ తల్లిదండ్రులు దేవునికి బలి ఇచ్చారు, దేవుని చేత అంగీకరించబడడానికి ఇచ్చారు. ఇప్పుడు ఈ బలిలో ఏం జరిగిందో తెలిసిన? తన ప్రాణాత్మ దేహ శరీరాలు దేవుని చేత పరిశుద్ధపరచబడి దేవుని చేత అంగీకరించబడడానికి బలిగా తను అప్పగించుకున్నాడు. అది దేవుని చేత అంగీకరించబడిన బలి. పానార్పణం అంటే ఏంటి? తన జీవితం మొత్తం దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకొని బ్రతకటమే పానార్పణం. ఇప్పుడు ఇస్సాకును వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? దేవుని చేత అంగీకరించబడడానికి బిడ్డని పరిశుద్ధుడిగా లోకపాపములు అంటకుండా దేవుని నీతికి అప్పగించారు. ఇస్సాకుని, ప్రశాంత్ బాబుని. ఏమండి, ప్రశాంత్ బాబుని దేవునికి పరిశుద్ధుడిగా ఒక బలిని అర్పించి దేవుని చేతిలో పెడితే, ఇప్పుడు ఇస్సాకు కానీ ప్రశాంత్ బాబు కానీ లేకపోతే అపోస్తులు కానీ లేకపోతే మరి తిమోతి కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము పానార్పణంగా పోయబడ్డాం, మరణానికి ఇక భయపడే బతుకులు మాలో చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తిని దేవుని వెంబడించినప్పుడు దేవుని కొరకు తన బలిని దేవుని చేత అంగీకరించబడినప్పుడు తన దేహం పరిశుద్ధతకు అప్పగించుకుంటారు. నేను అడుగుతున్నాను, ఈ రోజున నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు దేవునికి బలిగా అర్పించుకున్నారండి? ఇప్పుడు పౌలు చెప్పే జీవితం ఇప్పుడు మనలో ఉందండి? రాయపు గారు, నీకు 2 కొడుకులు పుడితే 2 కొడుకుల్ని బలిచ్చావా? దేవుని చేత అంగీకరించబడడానికి ఇచ్చావా? నీ పిచ్చి చదువులేండో, నీ తెలివితేటలు. చచ్చి నరకంలో ఉంటారు, జాగ్రత్త. తినటానికి, తాగటానికి, ఉద్యోగాలు తప్ప నేను అంటలేదండి, తప్పు కాదు. కష్టపడండి, చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు చేయండి. అంతకంటే శ్రేష్టమైనది ఏంటంటే నిన్ను నువ్వు దేవునికి అప్పించుకొని దేవుడు నిన్ను, నీ కొడుకుని, నీ కూతురుని, నీ బిడ్డల్ని, నీ తండ్రిని, నీ భర్తని, నీ భార్యని దేవుడు మొట్టమొదట అంగీకరించే బలికి ఎక్కడ జరగాలి తెలిసిన? నీ శరీరాన్ని అప్పగించాలి. ఈ రోజున విశ్వాసులు ఏం చేస్తారో తెలుసండి? మాయ విశ్వాసులు ఈ రోజున దేహం మొత్తాన్ని ప్రతిష్టకు అప్పగించుకుంటారా? మన సురేష్ అయ్య గారు, సంఘంలో పిల్లలంతా వెండి బంగారాలు, ఈ లోక ఆశలు, భోగెచ్చలు అన్నీ, రకరకాల రంగు డ్రెస్సులు, అలంకరణలు అన్నీ విడిచిపెట్టినట్టే విడిచిపెడుతున్నారు. ఏం చేస్తున్నారు తెలిసిన? ఇక్కడ మందిరం వదిలిపెట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్లప్పుడు చూడాలి వీళ్ళ అవతారం, ఊర్లు వెళ్ళినప్పుడు చూడాలి వీళ్ళ అవతారం. దేవుణ్ణి మోసం చేయలేరండి, మహా అయితే నన్ను మోసం చేయగలరు. ఒక దేహం సజీవ యాగంగా దేవుని చేత అంగీకరించబడకుండా నీ అర్పణ చెల్లదనే విషయం నీకు తెలియదండి. పౌలు ఏం గుర్తు చేస్తున్నాడు? సురేషయ్య గారు, పౌలు ఏం గుర్తు చేస్తున్నాడు? సజీవ యాగంగా. అంటే సజీవ యాగంగా అంటే ఏంటి? నువ్వు బతికొండంగా దేవుని కొరకు మాత్రమే నీ శరీర అవయవాలు పనిచేయాలా, దేవుని చిత్తం చేయడానికి నీ 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 శరీర ప్రాణాత్మ దేహ శరీరాలు అప్పగించబడాలా. ఏమండి, వాక్యం ఇంత చక్కగా అలాగ దేవునికి అప్పగించబడినవాడు మరణానికి భయపడ్డు. ఈ రోజున మరణానికి భయపడేవాళ్ళు ఎవరో తెలిసినా? తన జీవితకాలం అంతా వేస్ట్ చేసుకున్నాడు. అయ్యో, నా పిల్లలు సెటిల్ అవ్వలేదు, మా ఓడు సిద్ధపడలేదు, నేను సిద్ధపడలేదు, నేను ఎక్కడ పోతానో నాకు తెలీదు, టెన్షన్గా చేస్తారు. టెన్షన్గా చేస్తారండి. బతుకుండంగా సజీవ యాగంగా దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకుంటారు చూసారా, వాళ్ళు బహుగా సంతోషపడతారు. ఏమండి, ఇప్పుడు ఇంట్లో భర్తలు చనిపోయి లేకపోతే వృద్ధులు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మందిరంలోకి వచ్చి ఉండమంటే వస్తారండి, ప్రాణం పోయినా రారండి.
దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకొని బతకమంటే బతుకుతారండి? రోమా సంఘానికి పౌలు రాశాడు, ఏం రాశాడు? మీరు సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. మళ్ళీ చదువు, మాట చదువు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, దేవునికి నీ దేహం అనుకూలంగా నువ్వు బతికుండగానే సజీవ యాగంగా బతికుండగానే దేవునికి అర్పించడం బలి. నీ శరీరంలో లోకాశలకు అప్పగించుకోకుండా దేవుని చిత్తం చేయడానికి నీ పిల్లలు, నువ్వు, నీ భర్త, నీ కుటుంబం అంతా అప్పగించుకోవటమే బలి. మా సువార్తమ్మ అప్పగించుకుందండి, మా అమ్మని చూసి నేను సంతోషపడతా. మీ దేహాలని దేవునికి అప్పగించుకుంటే బలి అండి. మీ నోట బూతులు లేకుండా దేవునికి అప్పగించుకొని ఆయన వాక్యాన్ని మాట్లాడే జీవితానికి నువ్వు అప్పగించుకుంటే అదేనండి బలి. అర్థమైందండి? ఇప్పుడు నీ బలిని అర్పించడానికి నీ జీవితం కూడా దేవుని కొరకు అప్పగించబడినప్పుడే నువ్వు పానార్పణంగా పోయబడతావు. అలాంటి వాళ్ళే మరణానికి భయపడరు. సురేషయ్య గారు మరణానికి ఎదురెళ్ళిపోతూ ఉంటారు. పౌలే అంటాడు, మరణానికి ఎదురెళ్ళిపోతున్నాడు. అయ్యా, యెరూషలేములో నిన్ను చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారయ్యా అంటే, నేను యెరూషలేము వెళ్ళి చనిపోతానికి, నా ప్రభు చిత్తం చేసి చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను వెడలిపోయే కాలం సమీపించింది. నేను దేవుని కొరకు పానార్పణంగా నేను పోయబడ్డాను. వాట్ ఎ మిరకల్ అండి. నేను అంటున్నాను, తండ్రులారా, తల్లులారా, మీ జీవితాల్లో ఇదిగో ఈ బ్రతుకుని కలిగి ఉండండి. ఈ బ్రతుకు నువ్వు చనిపోయిన తర్వాత నిత్యానిత్యము పరలోకానికి నువ్వు సిద్ధపడినా ఆ జీవితం నీ తర్వాత తరాల ప్రజలను కూడా సిద్ధపరిచింది. ఇప్పుడు పౌలు లేడు, తిమోతి లేరు, వాళ్ళు ఎవరు లేరు మన ముందల. కానీ వాళ్ళు విశ్వసించిన విశ్వాసం, వాళ్ళు నిత్య మహిమకు సిద్ధపడిన ఆ మాటలు నేటికి మనతో మాట్లాడుతున్నాయి. విశ్వసించినోడి మాటలో ఏ తరంలోనైనా ఆ మాటల్లో జీవం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తిని నిత్య మహిమకు పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. గుర్తుపట్టారండి? ఈ రోజున నేను అడుగుతున్నాను, నీ గమ్యం ఎక్కడికి? నువ్వు ఈ దేహాన్ని వదిలిపెట్టి వెడలిపోయే కాలం ఎప్పుడు సమీపిస్తుందో నువ్వు గుర్తుపట్టగలవా? నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా గమ్యం? పౌలు చెప్తున్నాడు, అయ్యా నాకు ఒక నిరీక్షణ ఉంది. నేను మీ మధ్య నుంచి వెడలిపోయే కాలం వచ్చేసింది. నేను మంచి పోరాటం పోరాడాను. నా కొరకు నా పరుగు నేను తుదముట్టించాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నాతో పాటు మీకు కూడా పోరాడితే, నాతో పాటు మీరు కూడా పోరాడితే ఆ నీతి కిరీటం మీకు కూడా ఉంది. ఈ రోజున ఏం చెప్తున్నావు నీ తరాలకి, నీ పిల్లలకి ఏం చూపిస్తున్నావు? ఆస్తుల క్షయమైపోయే ఆస్తులు, క్షయమైపోయే వెండి బంగారాలు చూపించట్లేదండి పౌలు తన పొరుగు వాళ్ళకి. ఏం చూపిస్తున్నాడో తెలిసిన? దేవుడు తన కొరకు సిద్ధపరిచిన, మనందరి కొరకు సిద్ధపరిచిన ఆ నిత్యం మహిమను గురించిన సంగతులు చెప్తున్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత పౌలు తన యాత్రను ముగించుకున్నాడు, హతసాక్షి అయిపోయాడు. ఇక పౌలులో నుంచి ఇక నిత్య జీవ మాటలు రాలా. ఇవి చివరి మాటలు, 8వ వచనం వరకు చివరి మాటలు. ఆ తర్వాత ముగింపు ఇంట్రడక్షన్స్ అక్కడక్కడ సంగతులన్నీ కలిపి రాశాడు పౌలు. ఇది చివరి పత్రిక పౌలు యొక్క జీవితంలో. నేను దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేం అర్థమవుతుంది? ఆ సైంటిస్ట్ లాగా నువ్వు ఈ లోకంలో గొప్పడు అయితే అవ్వచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు, కానీ నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, వెడలిపోతున్నావో నీకు తెలుసా? ఒక రోజున మరణం వచ్చి నిన్ను వేరు చేయబోతుంది తెలుసా? నిత్యము ఉండేటువంటి 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి నిత్యము ఉండేటువంటి పరలోకం, నిత్యము ఉండేటువంటి నరకం. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రదేశానికి నువ్వు వెళ్ళబోతున్నావు. నీ తరాల వాళ్ళకి, నీ పిల్లలకి ఏం చూపిస్తావు? ఏం చెప్తావు? ఏం సిద్ధపడతావు? ఏం చూపిస్తున్నావు? ఈ రోజున ఆలోచించే వాళ్ళు లేరండి. పౌలు బలిగా తన జీవితాన్ని దేవునికి ఇచ్చేసాడు. బతికొండంగా తన అవయవాలు మొత్తం దేవునికి బలి చేశాడు. అయ్యా, ఈ చెవులు నీ చిత్తం చేయడానికి నువ్వు ఇచ్చావు. నీ నీతి గల స్వరాన్ని తప్ప వేరొక స్వరాన్ని నేను విన్నయ్యా ప్రతిష్ఠించుకున్నాడు. తన ప్రాణం, అవయవాలన్నీ కూడా బలిగా దేవునికి ఇచ్చేసాడండి.
తన శరీరం మొత్తం దేవునికి, తన అవయవాలు మొత్తం దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకున్నాడు. దాన్నే బలి అంటాం. ఈ రోజున ఈ బలి నీ జీవితంలో జరుగుతుందండి. మన ముందు మాదిరి తరాలకి ఏముంచిపోయాడు పౌలు? ఏది ఇప్పుడు లైటింగ్లు, డెకరేషన్లు, బల్బులు, స్టార్లు ఏమండి ఇవి చేసుకోమని చెప్పాడా? ఇలాంటి ప్రసంగాలు ఎక్కడైనా కొత్త నిబంధనలు అపోస్తులు సంఘాలకి ఎక్కడైనా చెప్పారండి? సురేష్ గారు చెప్పారా? మరి నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు ఏ సంఘంలో కూర్చొని వాక్యం వింటున్నావు? దుర్బోధకుల సంఘాల్లో కూర్చొని ఆనందపడి పరలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. అపోస్తులు ఏ మాదిరిని చూపించి వాళ్ళ ప్రయాణాన్ని ముగించారు చూడండి. చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళ జీవితాంతం వెనక్కి తిరిగి ఆయన జీవితం మొత్తం చూసుకుంటే ఏం చేశాడు తెలుసా? తన లైఫ్ మొత్తం పోరాడాడంటే. 7వ వచనంలో ఏమని రాయబడింది? చదువునానా, నేను ముగిస్తున్నాను. 7వ వచనం మంచి పోరాటము పోరాడి. ఇప్పుడు చూసారా, మంచి పోరాటం పోరాడాడంటే. ఏమండి, జీవగ్రంథంలో దేవుడు అంటాడు, పౌలయ్య నువ్వు పోరాడింది పోరాటం ఏంటో తెలిసిన? మంచి పోరాటం. ఏం పోరాడాడండి? దుర్బోధలను ఖండిస్తూ పోరాడాడండి. ఏమండి, నువ్వు సత్యవాక్యాన్ని నమ్ముకుంటే నీకు 24 గంటలు ఎన్ని పరిస్థితులు నీతో పోరాడతాయి? దుర్బోధకులు పోరాడతారు, అవిశ్వాసులు పోరాడతారు, దేవుని యొక్క సత్యం ఎరగని ప్రతి ఒక్కళ్ళు, వాయుమండల సంబంధమైన అధిపతులు అన్నీ పోరాడతాయండి. ఎన్ని పోరాటాల మధ్యలో జయించి పౌలు తన జీవితం చేశాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితం మొత్తం పోరాటాలే. క్రైస్తవుడికి జీవితం మొత్తం పోరాటాలు ఉంటాయి. నీకు ఏ పోరాటం లేకుండా బోవా కూరలు తిని హాయిగా పడుకొని కళ్ళు మూసిన వెంటనే నువ్వు ఎక్కడుంటావు తెలిసినా? పాతాళంలో కూర్చుంటావు. పోయి యుగయుగాలు ఆరని అగ్నిలో కూర్చుంటావు. వాళ్ళు ఎలా పోరాడారో తెలిసినా? వాళ్ళకి కలిగిన ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తులు, పాస్తులు మొత్తం దారపోసేసారండి. వాళ్ళ దగ్గర వాక్యం విన్నటువంటి సంఘాలు మొత్తం దేవుని చిత్తం చేయడానికి ఖర్చు అయిపోయారండి. సేవకుల కూటాలు జరుగుతుంటే సురేష్ గారు తన కుటుంబం నెల ఖర్చు అయిపోతున్నారండి. కొంతమంది పిల్లలు రహస్యంగా ఖర్చు అయిపోతున్నారు. పరిశుద్ధులు రాకడికి సిద్ధపడే వాళ్ళు ఖర్చు అయిపోతారండి. వాళ్ళ ఆత్మలను రక్షించుకుంటారు. ఒకడు లోకమంతా సంపాదించుకుంటాడు కానీ తన ఆత్మను రక్షించుకోలేడట. అయిలారా, పౌలు అన్నాడు, తన ఆత్మను రక్షించుకోవడానికి తను ఏం చేసాడో తెలిసిన? తన అవయవాలన్నీ బతికొండంగానే దేవుని చిత్తం చేయడానికి దేవునికి అప్పగించాడు. అదే బలి. తన జీవితం మొత్తం దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకున్నాడు. అదే బలి. ఎబినేజర్ ఈరోజు మార్నింగ్ నాతో ఏమని మాట్లాడేది తెలిసిన? అయ్యగారు, నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారో నాకు తెలీదు. ఈడొచ్చులకు చెప్తున్నాడు అని అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు అయ్యగారు, కానీ మీకు చెప్పకుండా నేనేం చేయలేను. కానీ ఒక ఆలోచన వచ్చింది అన్నాడు. ఏంటి చెప్పు నాన్న అన్న. నేను ఎక్కడైనా అనాథ శరణాలయానికి వెళ్ళి ఒకళ్ళనో ఇద్దరినో పిల్లలను తెచ్చుకొని దేవుని వాక్యం చేత బిడ్డలను పెంచి దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నాకు గత కాలంలో నాకు తెలియదు ఈ సంగతులు. ఒక్క కొడుకుని నేను దేవునికి ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఒక బిడ్డ ఉంది. చిన్న పిల్లల్ని, ఇట్లాంటి పిల్లల్ని తెచ్చుకొని వాక్యంలో పెంచి వాళ్ళని పరిశుద్ధులుగా చేసి చచ్చిపోవాలని ఉంది అయ్యగారు. నా మనసుకు ఎందుకో ఇలాంటి ఆలోచనలు వచ్చినాయంటే నేను ఎంతగానో సంతోషపడ్డాను. మంచి ఆలోచన అయ్యా. కానీ ఈరోజున పిల్లల్ని నీకు ఇవ్వాలంటే నీకు ఆస్తులు, పాస్తులు అన్నీ దత్తత తెచ్చుకుంటానంటే ఊరకనే ఎవరయ్యా? ఈ లోకం పచ్చిగా ఉంది. నువ్వు వెళ్ళి ఎవరినన్నా బతిలాడు, ఒక అనాథ పిల్లల్ని, రోడ్లెంబడి తిరిగే పిల్లల్ని, అయ్యా నాకు ఇయ్యండి అయ్యా, నేను క్రీస్తునందు పెంచి నీతిమంతుడిని చేసి ప్రభు కొరకు, పరలోకం కొరకు సిద్ధపరుస్తానని ఎవరినన్నా ఒక బిడ్డను అడిగి ఇస్తారేమో? అందరూ నీలాగా అమాయకులుగా ఉండరు, ముదురు టెంకిలు. ఈ రోజున ఒక నిత్య జీవాన్ని నమ్మే పిల్లలు ఉన్నారా సురేషయ్య గారు? నాకు తెలియదు. మీరేం ఆలోచించుకుంటున్నారో నాకు తెలియదు.
మనం వెడలిపోయే కాలం ఒక రోజున మరణం అనేది మనల్ని వేరు చేయబోతుంది. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నువ్వెక్కడికి వెళ్తున్నావు తెలుసా నీకు? నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వెడలిపోయే ప్రదేశాలు పరలోకం, నరకం. ఈ రెండూ నిత్యం ఉండేది. ఒకరోజు ఉండి 2 రోజులుండి ఆగిపోయేవి కావండి. నేను ఒక దైవజనుడిగా మిమ్మల్ని బతిమలాడుతున్నాను. పౌలు బతిమలాడాడు తిమోతికి, తిమోతి నేను పానార్పణంగా పోయబడ్డాను తిమోతి, నేను బతికుండగానే నా అవయవాలన్నీ దేవునికి ఇచ్చేసాను తిమోతి, ఆయన చిత్తం చేయడానికి అప్పగించుకున్నాను తిమోతి, నేను పానార్పణంగా ఒక డ్రింక్ లాగా ఆ బలిలో నా ప్రాణాన్ని, నా దేహాన్ని బలిలో పోసేసానయ్యా. నువ్వు కూడా నాలాగా ఉంటే మరణం నిన్ను వేరు చేసినప్పుడు నిత్య మహిమకు నేను సిద్ధపడ్డాను. నాకు కిరీటం ఉంది, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నాకు కిరీటం ఉంది. నాలాగా పోరాడే వాళ్ళందరికీ కూడా అదే కిరీటం ఉంది, మీరు సిద్ధపడతారా అని అడిగాడండి. ఈరోజు రాత్రి మనం అలా సిద్ధపడితే మనం ఎంత ధన్యులు. నేను నా ప్రభువుని అడిగాను, అయ్యా నేను చెప్పలేను ఈ వాక్యాన్ని, నేను వివరించలేనయ్యా. ఎంత గొప్ప నిరీక్షణ. ఒక పరిశుద్ధుల సంఘాలకి ఏం చూపించారు? ఇవాళ పండగలో ఆచారాలు చూపిస్తున్నారండి, లైట్లు స్టార్లు చూపిస్తున్నారండి, రికార్డ్ డ్యాన్సులు చూపిస్తున్నారండి. అదేనంటే దావీదులాగా మేము నాట్యం ఆడుతున్నాం అంటున్నారండి. ఏం చెప్పమంటారు? ఇవాళ యేసయ్య పుట్టాడని చెప్పి డీజేలు పెట్టి డ్యాన్సులు వేయించే సంఘాలు లేవండి. నేను అడుగుతున్నాను, యేసయ్య దగ్గర ట్రైనింగ్ అయిన అపోస్తులు ఎక్కడన్నా సంఘాలకు ఇట్టాలి దరిద్రపు అలవాట్లు నేర్పారండి? భయపడతలేదండి, దేవుని వాక్యానికి భయపడతలా, బరి తెగించి ఉన్నారు అంతే. ఇక సంఘస్థులైతే ఇక చెప్పక్కర్లా, మా కాపర్ ఎవరో తెలిసినా, మా పాస్టర్ ఎవరో తెలిసినా అంటున్నారండి. ఎవరు నాన్న నీ పాస్టరు? అపోస్తుల దగ్గర ట్రైనింగ్ అయ్యారా? అపోస్తుల బోధ నేర్చుకున్నారా? యాడ్ నేర్చుకున్నారు? ఏం నేర్పుతున్నారు మీకు? ఏమండి, క్రిస్టమస్కి ఈ రోజున ప్రపంచ దేశంలో డిసెంబర్ నెలలో, ఏమండి క్రిస్టమస్ నవంబర్ నెలలోనే స్టార్ట్ చేశారండి. నవంబర్, డిసెంబర్, జనవరి, రేపు జనవరిలో కూడా సెమీ క్రిస్టమస్లు ఉన్నాయంట. నేను వాట్సాప్లో పాస్టర్లు పెట్టడం చూసి దడుచుకుంటున్నాను. నేను జనవరి నెలలో కూడా సెమీ క్రిస్టమస్లు చేసి పెరిగిపోయారు. ఒక దైవజనుడు చెప్తున్నాడు, అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మరెక్కువ చేస్తున్నారంట. ప్రపంచ దేశాలకి క్రిస్టమస్ అనేదంట ఒక గొప్ప లాభకరమైన వ్యాపారపు రోజట. వ్యాపారపు రోజు. కేకులకి, డెకరేషన్లకి, లైటింగ్లకి, స్టార్లకి, బల్బులకి, ఏమండి పెయింట్లకి, రంగులకి ఒక గొప్ప వ్యాపారం అంటండి. యేసుప్రభు అన్నాడు, నా మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చేశారు కదరా. కొరడా తీసుకుని కొట్టాడండి. వీళ్ళని కొరడాలు తీసుకుని కొట్టినా కూడా బుద్ధి రాదు. మా సంఘం అంతే, మా ఇష్టం, మా సేవకులు, మా సంఘం మేము చేసుకుంటాం. చేసుకో, ఎవడు కాదన్నాడు? సత్యాన్ని చెప్పడానికి దైవజనుడిగా నేను ఇక్కడ ఉన్నా. ఇంటేయారన్నా లేకపోతే పొండి, మీ కర్మకు మీరు బాధ్యులు. మనుషుల చేత ప్రేరేపించబడిన చెత్త పనులు నేర్చుకొని చెత్త అలవాట్లు సంఘాలకు నేర్పడానికి పాస్టర్లు అయ్యారా మీరు? నాకు తెలీదు. పరిశుద్ధుల అపోస్తులు సంఘాలకి ఎలాంటి నేర్పల. ఏం నేర్పారు తెలిసిన? ఇదిగో ఒక రోజున ప్రభు రాబోతున్నాడు, నేను సిద్ధపడ్డాను, నా జీవితాన్ని పానార్పణంగా పోసాను, నా అవయవాల్ని, నా ప్రాణాన్ని దేవునికి ఇచ్చాను, ఆయన చిత్తం చేయడానికి అప్పగించుకున్నాను. మరణంతో నాకే భయం లేదు. మరణం తర్వాత నేను వెడలిపోయే కాలం ఒకటి వస్తుంది. నేను నా తండ్రిని, పరలోకాన్ని, నిత్యానిత్యమైన ఆ మరణము లేని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నాను. నాలాగా పోరాడి విశ్వాసాన్ని కాపాడుకునే మీకందరికీ కూడా, ప్రభు రాకడకి సిద్ధపడిన మీకందరికి కూడా ఆ జీవితం వస్తుందని చెప్తున్నాడండి పౌలు. ఇప్పటికి నేను ఎక్స్ప్లెయిన్ చేసింది 1 వచనం, 6వ వచనమే. ఇంకా 7, 8 చెప్పలేం మరి. కనుక ఈరోజు రాత్రి ఒక తండ్రిగా, దైవజనుడిగా మీ పాదాలు పట్టుకొని బతిలాడుకుంటున్నాను. ఎన్నో పరిస్థితులు, పౌలు శీలను పడ్డ కష్టాలు చెప్తే మీరు తట్టుకోలేరండి. ఎన్నో పరిస్థితులు బెత్తాలతో కొట్టారంటండి అపోస్తల్ని. ఆకలి దప్పులు అల్లాడిపోయి, వస్త్రహీనులై, దిగంబరులై,
దెబ్బలు తిని, దొంగల చేత కొట్టబడి, దోచుకునే వాళ్ళకి అప్పగించబడి, మోసగించే వాళ్ళకి అప్పగించబడి బాధలు పడ్డారండి అపోస్తులు. ఈ రోజున ప్రభు నమ్మితే నీకు సుఖభోగాలు కావాలి. నిన్నెవడూ తిట్టకూడదు. అమూల్యమ్మా, నిన్నెవడు తిట్టకూడదు. పాపం వెళ్ళు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చో. తిట్టేవాళ్ళ మధ్యలో గొర్రె పిల్లల్లాగా తలంచుకొని బతికారండి అపోస్తులు. వదలో మౌనం వహించాడంట. నా ప్రభు వదలో నిలబడినప్పుడు నోరు తెరవలేదంటండి. ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వీళ్ళు తిడుతున్నారు, ఎందుకు మమ్మల్ని ఇలా కొడుతున్నారు అని అంటలేదంట. నా యేసు ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడబాపలేరు అన్నారండి. చప్పలు కొట్టి గట్టిగా. నా ప్రభు చేతుల నుంచి నన్ను ఎవరు ఎడబాపలేరు అని అంటున్నారండి. ఈరోజు రాత్రి ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకోకూడదా? ప్రభుని అడగకూడదా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఈరోజు రాత్రి నీ బిడ్డలతో నాతో మాట్లాడిన దేవుడు, కనికరించిన దేవుడు, మా పితరులు పరిశుద్ధులు, వాళ్ళు మంచి పోరాటం పోరాడారు. దేవుని ఎదుట పానార్పణంగా బతికొండగానే వాళ్ళ దేహాల్ని బలిగా దేవునికి ఇచ్చేశారయ్యా. వాళ్ళ జీవితం మొత్తం పానార్పణంగా పోయబడ్డారు. ప్రభా, ఎందుకు మనం వెడలిపోయే కాలం ఒకటి రాబోతుంది. మరణం అందరికీ రాబోతుంది. పౌలుకు కూడా ఒకరోజు రాబోతుంది. కానీ ఆ మరణం తర్వాత వెడలిపోయి ఆయన నిత్యానిత్య మహిమకు పరలోక రాజ్యానికి సిద్ధపడ్డాడు. అదే విషయాన్ని తిమోతికి కూడా నేర్పుతున్నాడు. నా బిడ్డలారా, మీ పొరుగు వాళ్ళకి ఈ ప్రేమ సువార్తను చెప్పగలవా? అసలు మొదట నీకు అర్థమైద్దా? మొదట నువ్వు బలిగా అర్పించబడ్డావా? నీ దేహం దేవునికి ఇచ్చావా? నటిస్తున్నావా? లోకము దాని యొక్క నటన గతించిపోద్దని చెప్పి ఎంతకాలం నటిస్తావు? ఎలాంటి వాక్యాలు వింటున్నావు? ఏ జీవితం చేద్దామని నువ్వు సిద్ధపడుతున్నావో నాకు తెలీదు. ఈ రోజున పౌలు పితరులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులు పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు, వాళ్ళు ఎలా సిద్ధపడ్డారో చూడండి. వాళ్ళు సంఘాలకి ఏం నేర్పారు? ఈ రోజున ఆచారాలు నేర్పుతున్న సంఘాల్లో కూర్చున్న దేవుని పిల్లరా, జాగ్రత్త, మోసపోమాకండి. ఒకడు ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చు అనేవాడు ఒకడు. నీ విశ్వాసం నీకు అన్నం పెట్టలేకపోయిందా సహోదరుడా? విశ్వాసం కానిదేదో అది పాపం అంటున్నప్పుడు నువ్వు కష్టపడితేనే నీకు జానడ పొట్టకు అన్నం పెట్టలేవా? నువ్వు కష్టపడి నువ్వు అన్నం తిని సేవ చేస్తావా? అయ్యో, ఎంత మోసకరమైన సేవలండి. దేవుని వాక్యం ఉన్నదన్నట్టు చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకొని మనసు మార్చుకోలేకపోతున్నావే. అపోస్తులు లైటింగ్లు స్టార్లు నేర్పలేదండి. అపోస్తులు ఇదిగో పానార్పణంగా పోయబడిన జీవితాల్ని నేర్పారు. నువ్వు నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు? ఏ జీవితాలు నేర్చుకుంటున్నారు? సంఘాల్లో రికార్డ్ డ్యాన్సులు నేర్చుకోవడానికా? బిళ్ళారా, మోసపోమాకండి నాన్న. ఈరోజు రాత్రి అయినా బుద్ధి తెచ్చుకోండి. పరిశుద్ధులు అపోస్తులు సంఘాలకి ఏం విషయాలు నేర్పారు? ఈ రోజున మీ సంఘాల్లో ఏం వింటున్నారు? వాక్యాన్ని వినండి, వాక్యాన్ని నమ్మండి. విన్సెంట్ పాలయ్య గారు చెప్పేది వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ఉందో లేదో చూసుకోండి. నేను మీకు అడ్డం కాదు, మీ ఇష్టం. వాక్యం విన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. మిమ్మల్ని ఎవరు కాదనరు. వాక్యం ఒక రోజున మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టే రోజున ఏం చెప్తావు సమాధానం? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి నా బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయనా, మా జీవితాల్లో కూడా మేము పానార్పణంగా పోయబడినప్పుడు ఎటువంటి మరణాలకు శ్రమలకు మేము ఎన్నడూ భయపడం నాయనా. నీ చిత్తం చేసే ఒక శ్రేష్టమైన జీవితాన్ని నీ బిడ్డలకి మాకు అనుగ్రహించి, లైవ్లో ఉన్న పిల్లలను కూడా వారి కుటుంబాలను కూడా అనుగ్రహించి నడిపించి మహిమ మీరు పొందినందుకు, మమ్మల్ని అందరినీ నీ వాక్యం ద్వారా సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసం ద్వారా పొందుకొని మరణం తర్వాత పొందబోయే ఆ నిత్య మహిమకు సిద్ధపడినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో.
స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా.